హాయ్ అందరికీ. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా బయటకు వెళ్ళాలని రెడీ అయ్యానని. ఇప్పుడైతే బయటకు వెళ్ళట్లేదు కాబట్టి ఇంట్లో పని చేసుకుందాం. మార్నింగ్ రితికా వాళ్ళ లంచ్ బాక్స్లోకి అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశాను. ఇప్పుడైతే మునగాకు పప్పు చేస్తున్నాను. కట్ట తీసుకునేటప్పుడు ఆవిడ అడిగిందంట, ఒకటే తీసుకుంటున్నావు ఒకసారికే వస్తుంది కదా అని. నేనైతే ఇది 4గోసారి పప్పు చేయడం. ఇంకా మా హస్బెండ్ కోసం అయితే ఎగ్ ఫ్రై కానీ ఆమ్లెట్ కానీ తను అడిగి చేద్దాంలే అని ఇప్పటికైతే పప్పు పెట్టేశాను. ఈ ఆకుకూర ఎప్పుడైపోతుందా అని ఎదురు చూస్తున్నాను. బాగా వర్షం పడుతుంది. ఈ రోజు మార్నింగ్ నుంచి చల్లగా ఉంది. ఈ మధ్య నేను వర్షం పడుతుందో లేదో ప్రిడిక్ట్ చేయగలుగుతున్నాను. అందుకే ఈ రోజు మార్నింగే బట్టల లోపల ఆరబెట్టేశాను. ఐస్ క్రీమ్ బాగుంటుందో లేదో తెలియదు కానీ కాఫీ మాత్రం ఈ చలికి వర్షానికి ప్రాణానికి కొంచెం హాయిగా ఉంటుంది. ఇక్కడికి వచ్చాక మా హస్బెండ్ 2 సార్లు బిర్యానీ తెచ్చారు కానీ అందులో అయితే చికెన్ ఉంటుంది. ఒకవేళ వెజ్ అడిగితే ఆ పీస్ పక్కకు పెట్టేసి ఇస్తున్నారు. ఇంకా నా కోసం అని పరాటాస్ తీసుకొస్తున్నారు కానీ అవి కూడా నాకు నచ్చట్లేదు. అసలు బాగుండట్లేదు. అందుకని ఈ రోజు నీకు వెజ్ బిర్యానీ కొనిపిస్తానని తీసుకొచ్చారు. అందులో కాంబినేషన్ నిమ్మకాయ పచ్చడి ఇచ్చారు. నేనైతే మార్నింగ్ చేసిన పప్పు ఉంది కదా అది వేసుకున్నాను. ఎంతైనా గుంటూరు సైడ్ వాళ్ళం కదా, కాస్త కారం తగలకపోతే మనం తినలేము.